హలో అండి. ఈ వీడియోలో మనం హోటల్ స్టైల్లో క్యాబేజ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూడబోతున్నాము. సో దీనికోసం ఫస్ట్ మనం క్యాబేజ్ అయితే కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకున్న చిన్నగా కట్ చేసుకుని ఎలా అయినా పర్వాలేదు. కట్ చేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని వాటర్ తోటి బాగా వాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని క్యాబేజ్ని వేసేసుకోవాలి. దీంట్లోకి ఒక 2 స్పూన్ల వరకు శనగపిండి వేసుకోవాలి. 4 స్పూన్లు బియ్యం పిండి, అలానే 4 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. సో ఇక్కడ క్వాంటిటీ అనేది తక్కువగా ఉంటుంది, బట్ నేను తర్వాత వేసాను అనమాట. సో అది చూపించలేదు వీడియోలో. అలానే ఒక 3 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి ఓవరాల్గా. దీంట్లోకి తగినంత సాల్ట్, ఒకవేళ మీకు తెలియకపోతే కొంచెం వేసుకోండి. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చేసి చూడండి, సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. అలానే ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, జస్ట్ ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి అన్నీ కూడా ఇలాగా పొడిగా కలిపేసుకుందాము. అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం కరివేపాకు వేసుకోవాలి. సో కరివేపాకు అలానే తగినంత నీళ్లు వేసుకుంటూ కొంచెం మనం ఏదైనా పకోడీలు చేసినప్పుడు ఎలా వస్తుంది పిండి, సో అలా కలుపుకోవాలి. అంటే మరి గట్టిగా ఉండకూడదు, పలచగా కూడా ఉండకూడదు, ఆ విధంగా. సో నేను మీకు చూపిస్తాను ఎలా ఉండాలో. సో ఇలాగా మనం చక్కగా ఒకసారి కలిపేసుకొని కాస్త పక్కన పెట్టేసుకుందాం ఒక 10 నిమిషాలు. సో దాని తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోవాలి. ఆయిల్ పెట్టేసుకొని ఫస్ట్ కొంచెం వేసి చూడండి ఆయిల్ హీట్ అయిందా లేదా అని. సో దాని తర్వాత మిగిలినవన్నీ కూడా ఇలా వేసేసుకోవాలి. సో ఇది ఇలాగ మనకి బయట ఇలానే ఉంటుంది కదా ఫ్రై అనేది, లేదు కొంచెం పకోడీలాగా కావాలనుకుంటే కొంచెం అలా కూడా వేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదండి, ఇలాగా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. హైలో పెడితే మాడిపోతాయి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 2 వైపులో కూడా ఇలాగ వేయించేసుకోవాలి. సో దీంట్లోకి కలర్ వేయాల్సిన అవసరం లేదు, మామూలుగానే బాగా వస్తాయి కలర్ కూడా. సో ఇలాగ వేయించేసుకుని, సో నా దగ్గర టిష్యూస్ లేవు కాబట్టి ఇలాగ పేపర్స్ వేసేసుకున్నాను, వైట్ పేపర్స్. సో దానిపైన ఇవి వేసుకుంటున్నాను. సో ఆయిల్ అంతా పీల్ చేసిన తర్వాత మనం సెపరేట్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా మనకి క్యాబేజ్ ఫ్రై అయితే ఇలా వచ్చింది. సో టేస్ట్ అయితే బయట హోటల్ స్టైల్లోనే ఉంది. నచ్చితే ట్రై చేయండి, వీడియోని లైక్ చేయండి.